అండ్ మీరు అంటే నాకు చాలామందికి గౌతమ్ కృష్ణ గారు అసలు ఎక్కడి నుంచి వచ్చారు, సో ఆయన డాక్టర్ అయ్యి ఉండి ఇటు యాక్టర్ ఎట్లా చేంజ్ అయ్యారు, ఇవన్నీ ఎవరికి తెలియదు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ పేరెంట్స్ గురించి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? సో యాక్చువల్లీ లైక్ నేను సూర్యాపేట్ నా హోమ్ టౌన్, అంటే ఆల్మోస్ట్ లైక్ పుట్టింది అక్కడే. దెన్ 5th క్లాస్ వరకు అక్కడే చదివిన సూర్యాపేటలో. సో దాని తర్వాత లైక్ 6th క్లాస్ నుంచి హైదరాబాద్ మూవ్ అయిపోయినా, ఎల్బీ నగర్ ఏరియాలో ఉంటుండే. సో అక్కడ కొత్తపేటలో శ్రీకృష్ణవేణి టాలెంట్ స్కూల్ అని, సో అక్కడే లైక్ నా 6th to 10th స్కూలింగ్ అంతా అక్కడ. సో 10th తర్వాత ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ కూడా అక్కడే చైతన్యపురి, లైక్ శ్రీ చైతన్య జూనియర్ కాలేజ్ చైతన్యపురి. దెన్ ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత దెన్ లైక్ నేను యూపీసీ మెట్ అని లైక్ యూపీ ఉత్తరప్రదేశ్కి సంబంధించిన అన్ని కాలేజెస్కి లైక్ అప్పట్లో మనకి ఇంకా నీట్, మా బ్యాచ్ నుంచి నీట్ పెట్టి తీసేసిండ్రు అనమాట. యాక్చువల్లీ 2013లో ఇంటర్మీడియట్ పాస్డ్ అవుట్. సో 2013లో లైక్ యూపీసీ మెట్ ఎగ్జామ్లో లైక్ క్వాలిఫై అయినా. దెన్ శారదా యూనివర్సిటీ అనే దాంట్లో లైక్ ఐ గాట్ ఏ లైక్ ర్యాంక్ అండ్ సీట్. సో దాని తర్వాత ఎంబీబీఎస్ అక్కడ కంప్లీట్ చేసిన నోయిడా, గ్రేటర్ నోయిడా. సో ఢిల్లీ ఎన్సీఆర్ రీజియన్ కిందకి వస్తుంది అది. సో కంప్లీట్లీ 6 years 2013 to 2019 నేను ఢిల్లీలో ఉండే. దెన్ మళ్ళీ 19 అంటే నాకు చిన్నప్పటి నుంచే ప్యాషన్, లైక్ అంటే యాక్చువల్లీ ఫస్ట్ ఏంటంటే డైరెక్టర్ అవ్వాలి, రైటర్ అవ్వాలి అని చెప్పేసి. సో ఫిల్మ్స్ అంటే బేసిక్గా ఇష్టం అనమాట, ఫిల్మ్స్ చూడడం అంటే ఇష్టం. సో ఐఎమ్ ఏ వెరీ బిగ్ ఫిల్మ్ లవర్. అందుకే చాలామంది అడుగుతారు, అంటే మీకు ఏ జోనర్ ఫిల్మ్స్ ఇష్టం, మీకు ఏ హీరో ఇష్టం అంటే, నాకు పర్టికులర్ ఆ హీరో ఇష్టం ఉన్నా కూడా నేను ప్రతి హీరో ఫిల్మ్ చూస్తాను. అంటే ఇప్పటివరకు తెలుగులో ఇప్పటివరకు వచ్చిన పెద్ద హీరోల ఫిల్మ్స్ కానీ, లైక్ ఆల్మోస్ట్ లైక్ మంచి ఫిల్మ్స్ కానీ లైక్ మనకి తెలుస్తుంటాయి కదా, ప్రతి ఒక్క ఫిల్మ్ నేను చూసేసిన. తెలుగు, హిందీ, తమిళ్, లైక్ మలయాళం, దెన్ వరల్డ్ ఫిల్మ్స్, ఇంగ్లీష్ ఫిల్మ్స్ చూస్తుంటా, కొరియన్ ఫిల్మ్స్ చూస్తుంటా. సో చిన్నప్పటి నుంచి ఆ ఫిల్మ్స్ మీద అన్నది లైక్ చాలా ఇష్టం అన్నది ఉంది. సో డైరెక్టర్ అండ్ రైటర్ అవుదామని అనుకుంటున్న టైంలో లైక్ చిన్నప్పటి నుంచి ఒక 7th 8th క్లాస్ నుంచే లైక్ ఆ కీడా అన్నది వచ్చేసింది మైండ్లోకి. కానీ ఇక స్లోగా లైక్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏం లేనప్పుడు వాళ్ళు భయపడతారు కదా మన ఇంట్లో వాళ్ళు. సో ఎడ్యుకేషన్ నువ్వు కంప్లీట్ చేసుకోవాలి అని వాళ్ళకు కూడా ఏంటంటే, సరే ఇక అందరు చిన్నప్పుడు చాలామంది చెప్తూ ఉంటారు. అంటే ఇప్పుడు నా ఫ్రెండ్సే చాలామంది చెప్పేవాళ్ళు, అంటే మేము ఇది చేస్తాం అది చేస్తామని. వాళ్ళు కంప్లీట్లీ మళ్ళీ ఎడ్యుకేషన్లోకి రాగానే సో అది పక్కన పెట్టేసి దెన్ లైక్ వేరే వాళ్ళ ఎడ్యుకేషన్ మీద కాన్సన్ట్రేట్ చేయడం, జాబ్స్ చేసుకోవడం అట్లా. కానీ నాకేంటో అంటే చిన్నప్పటి నుంచి నాకు ఒక తెలియని ఒక స్టబ్బర్నెస్ అనమాట నాలో ఉంటుంది కొంచెం. సో ఒక మొండితనం, యాక్చువల్లీ బిగ్ బాస్లో నన్ను అంతవరకు తీసుకెళ్ళింది కూడా ఆ మొండితనమే యాక్చువల్లీ. సో చిన్నప్పటి నుంచి ఉంది నాకు, లైక్ ఐఎమ్ వెరీ వెరీ స్టబ్బర్న్. అంటే నాకు ఏదైనా చెయ్యాలి అంటే లైక్ ఎంత కష్టం వచ్చినా కూడా, లేకుంటే ఎంత ట్రబుల్స్ వచ్చినా కూడా దాన్ని వదిలిపెట్టాను నేను. సో అది ఎంత దూరమైనా వెళ్తా దానికోసం. అంటే నేను లవ్ చేసిన పర్సన్ కోసమైనా, లేకుంటే లవ్ చేసిన లైక్ నా ప్రొఫెషన్ కోసమైనా, లేకుంటే ఎనీథింగ్ ఐ లవ్, ఐ గో టు లైక్ ద ఎక్స్టెంట్. అంటే అది లైక్ ఫెయిల్ అవ్వని, లేకుంటే సక్సెస్ అవ్వని, ఏదైనా అవ్వని, కానీ నేనైతే కంప్లీట్ చేయాలి సో అన్న థాట్ ప్రాసెస్లో ఉంటా. సో అలానే లైక్ 2019లో ఎంబీబీఎస్ అయిపోయే టైంకి, అప్పటికి నేను చిన్నప్పుడు చాలా ఫుల్ లావు ఉంటుండే అనమాట. సో అసలు ఫస్ట్ యాక్టింగ్ అన్నది అందరికీ ఉంటుంది మైండ్లో, అంటే అరే మనము సినిమా హీరో అవ్వాలి, యాక్టర్ అది అన్నది ప్రతి ఒక్క కామన్ మ్యాన్కి ఉండే ఒక థింగ్. ఎందుకంటే మనల్ని మనం చూసుకుంటాం హీరోస్లో సినిమా చూసేటప్పుడు. సో అది ఎక్కడో ఉండింది కానీ లైక్ ఫ్రంట్ లైన్లో పెట్టలేదు నేను ఎప్పుడు. నాకు కూడా అనిపించలేదు అవుదాం, యాక్టర్ అవుదాం అన్న కాన్ఫిడెన్స్ లేకుండే ఫస్ట్. సో 2019 ఆ టైంలో ఇంకా నేను ఫిల్మ్స్ సైడ్ వద్దాము అనుకుంటున్నప్పుడు లైక్ నాకు యాక్టింగ్ అనేది 2017 ఆ టైం నుంచి కొంచెం స్టార్ట్ అయింది. ఎందుకంటే నేనే డైరెక్షన్ చేసి, నేనే రైటింగ్ చేసి ఒక షార్ట్ ఫిల్మ్ చేసిన. దట్ మెయిన్లీ ఫర్ నా డైరెక్షన్ స్కిల్స్ చెక్ చేసుకుందామని. కానీ దాంట్లో నేను ఢిల్లీలో ఉండేసరికి ఎక్కువ యాక్టర్స్ వీళ్ళు ఎవరు తెలియదు. అండ్ అది చాలా గ్రేటర్ నోయిడా అంటే వెరీ ఫార్ అవే ఫ్రమ్ న్యూ ఢిల్లీ సిటీ. అండ్ అక్కడ అన్ని కాలేజెస్ దూరం ఉంటుండే, ఎక్కువ పీపుల్ జనం ఎక్కువ ఉండకపోతుండే. సో ఏం చేద్దామని చెప్పేసి అనుకుని కొంతమంది నా ఫ్రెండ్స్తో కలిసి నేనే యాక్ట్ చేసి ఒక 20 minute షార్ట్ ఫిల్మ్ చేసి చూసిన తర్వాత అప్పటికి నేను ఫిట్ అయిపోయినా అనమాట. 2015-16 టైం నుంచి కొంచెం ఫిట్ అయినా, జిమ్ అది స్టార్ట్ చేసి. దెన్ లైక్ చాలామంది ఏమన్నారంటే లైక్ యాక్టింగ్లో నీకు మంచి పొటెన్షియల్ ఉంది, సో యు ఆర్ లుకింగ్ వెరీ గుడ్ ఆన్ స్క్రీన్ అండ్ అట్ ద సేమ్ టైమ్ యూఆర్ లైక్ ఎమోటింగ్ వెల్ అని చెప్పేసి, నువ్వు దీనివైపు ట్రైన్ అవ్వు కొన్ని ఇయర్స్, సో లైక్ వర్కౌట్ అవ్వచ్చు నీకు అని చెప్పేసి అన్నప్పుడు అక్కడ నాకంటే వేరే వాళ్ళ నుంచి నాకు ఇది థాట్ ప్రాసెస్ స్టార్ట్ అయింది అనమాట. ఎనీథింగ్ సినిమాల్లోకి వెళ్ళడం అన్నది లైక్ నాకు కావాలి,
సో ఎనీ ఫీల్డ్ అంటే యాక్టింగ్ కావచ్చు, డైరెక్షన్ కావచ్చు, రైటింగ్ కావచ్చు. సో అప్పుడు ఏమన్నారంటే, అప్పుడు ఐ వాజ్ 21, 22. సో నీకు ఈ ఏజ్లో అయితే ఎవడు పిలిచి డైరెక్షన్ ఛాన్స్ ఇవ్వడు, సో నీకు చాలా ఎక్స్పీరియన్స్ కావాలి అంటే. యూజువల్లీ మనం చూసుకున్న డెబ్యూ డైరెక్టర్స్ అంటే 32, 33, 34 ఈజ్ ద బేర్ మినిమం యాక్చువల్లీ. చాలా తక్కువ మంది బిలో 30 అయిన వాళ్ళు కూడా ఉన్నారు, కానీ చాలా తక్కువ మంది. అంటే అది వాళ్ళు చిన్నప్పటి నుంచి అదే ట్రైనింగ్లో ఉంటూ షార్ట్ ఫిల్మ్స్ చేస్తూ అదే ఫీల్డ్లో ఉంటూ, లేకపోతే సో అటు సైడ్ ఇంక్లైండ్ అయిన వాళ్ళు కొంతమంది. అంటే ఇప్పుడు సుజిత్ లాంటి వాళ్ళు అయినారు బిలో 30, కానీ వెరీ రేర్ అనమాట. సో నువ్వు ఫస్ట్ ఇది ట్రై చేయి యాక్టింగ్ వైపు. నీకు యు ఆర్ జస్ట్ 21, 22 కదా. సో లేటర్ అంటే ఇఫ్ ఇట్స్ నాట్ వర్కింగ్ అవుట్, సో ఒక 10 years 15 years అంటే నువ్వు ఇది చూసి దెన్ నీకు ఒకవేళ ఇది లైక్ సెట్ అవ్వట్లేదు డైరెక్షన్ సైడ్ వెళ్దామన్నా యూ హ్యావ్ ఏజ్ కదా, సో అన్నట్టు వాళ్ళు చెప్పడం జరిగింది. సో నేను దానివైపు కొంచెం కాన్సన్ట్రేట్ చేసి ఇది కూడా కరెక్టే కదా అని చెప్పి, సో దెన్ నన్ను నేను గ్రూమ్ చేసుకోవడము, దెన్ నన్ను నేను మౌల్డ్ చేసుకోవడం, దెన్ యాక్టింగ్ ఇన్స్టిట్యూట్కి వెళ్ళడము. ఒక 6 months యాక్టింగ్ ఇన్స్టిట్యూట్కి వెళ్ళిన. సో అట్లా స్లోగా నేర్చుకుంటూ అట్లా వెళ్ళిన. దెన్ నా ఫస్ట్ ఫిల్మ్ లైక్ ఆకాశ వీధుల్లోని దానికి వేరే వాళ్ళకి పిచ్ చేద్దామని చెప్పేసి నేను ట్రై చేస్తుంటే, లైక్ నేను డైరెక్షన్ రైటింగ్ ఫస్ట్ యాక్చువల్లీ నాకు ఒక ఫిల్మ్ ఆడిషన్లో ఒక ఛాన్స్ వచ్చింది, బట్ ఆ ఫిల్మ్ టేక్ ఆఫ్ అవ్వలేదు. సో యాక్టింగ్ దాంట్లో. సో ఇప్పుడు ఏం చేద్దామని చెప్పేసి ఆలోచిస్తుంటే ఈ స్టోరీ నా దగ్గర ఉంది, వేరే వాళ్ళకి పిచ్ చేద్దామంటే ఎవరు నాకు అసలు కనీసం కాంటాక్ట్స్ కూడా తెలియదు. సో ఏం చేద్దాం అనుకున్నప్పుడు మా ఫాదర్ వాళ్ళ ఫ్రెండ్స్ కొంతమంది వాళ్ళు సో దే లైక్ ద స్టోరీ అండ్ దే టోల్డ్ దట్ దే విల్ ప్రొడ్యూస్ ద ఫిల్మ్ అని చెప్పేసి కొంతమంది సో స్టార్ట్ చేయడం జరిగింది. దెన్ మళ్ళీ కోవిడ్ వచ్చి అది నాకు చాలా పెద్ద అంటే లైక్ ఇట్లా షూట్ స్టార్ట్ చేసిన 10 daysకే కోవిడ్ లాక్డౌన్ స్టార్ట్ అయిపోయింది. సో మళ్ళీ ఆగిపోయింది. దెన్ చాలామంది ఏమన్నారంటే లైక్ ఇక ఇది చాలా పెద్ద ప్రాజెక్ట్, అంటే అది రాక్ స్టార్ అని లైక్ చాలా హ్యూజ్ కాన్సర్ట్ సెటప్స్ అవన్నీ చాలా హ్యూజ్గా ఉంటుండే. సో ఎందుకు ఇప్పుడు ఇంత లైక్ మార్కెట్ కూడా ఎట్లుందో తెలియదు కదా, ఆపేద్దాం అని చెప్పేసి ఆపేసేయండి ఫిల్మ్ అది అని చెప్పేసి అన్నా కూడా, సో సమ్వేర్ ఐ ఫెల్ట్ లైక్ జెన్యూన్ ఎమోషన్ ఉంది ఫిల్మ్లో, చేద్దాం కంప్లీట్ చేద్దాం. అంటే మీకు చెప్పినట్టు అది ఆ స్టబ్బర్నెస్ ఉంటుంది. అంటే నాకు స్టార్ట్ చేసినామంటే అది ఎండ్ వరకు అయిపోగొట్టాలి, ఎందుకంటే ఆల్రెడీ 50% ప్రాసెస్ ఇస్ డన్. అందరికీ రెమ్యూనరేషన్స్ ఇచ్చినాం, యాక్టర్స్కి, యాక్ట్రెసెస్కి, మ్యూజిక్ డైరెక్టర్స్కి, డిఓపీస్కి, వాళ్ళకి వీళ్ళకి. దెన్ షూట్ స్టార్ట్ చేసేసినాము, ఆల్రెడీ సెట్ ఒకటి హౌస్ సెట్ వేసేసినాము మా ఆఫీస్లోనే. సో అన్నీ చేసినాము, ఆల్రెడీ ఇంత ఖర్చు పెట్టినాం కదా, లైక్ వీ హ్యావ్ టు కంప్లీట్ దిస్ అని చెప్పేసి లైక్ నేను అంటే లైక్ సక్సెస్ ఆర్ ఫెయిల్యూర్ బట్ అట్లీస్ట్ ఒక స్టెప్ ముందుకెళ్తాం కదా అన్న కాన్ఫిడెన్స్తోనే చేసిన. సో అప్పటికి ఏంటంటే నేను ఎక్కువ మందికి తెలియదు. దెన్ వీ ట్రైడ్ బట్ ఏ పెద్ద ప్రొడ్యూసర్ కానీ, డైరెక్టర్ కానీ, యాక్టర్ కానీ ఎవరు ఆబ్వియస్లీ మనకి స్టార్టింగ్ స్టేజ్లో ఎవరు తెలియదు కాబట్టి ఎవరు ఏ సపోర్ట్ దొరకలేదు. సో ఓన్గానే రిలీజ్ చేసినా కూడా అంత లైక్ చూసినంత వరకు లైక్ బాగుందన్నారు, కానీ సో వీ డిడ్ంట్ గెట్ గుడ్ థియేటర్స్ ఆల్సో యాక్చువల్లీ చెప్పాలంటే. సో మాకు ప్రామిస్ చేసిన థియేటర్స్ కూడా రాలేదు. అదంతా చాలా లైక్ ట్రబుల్స్ అవన్నీ ఫేస్ చేసిన తర్వాత సో ఫైనల్లీ ఇంకా రిలీజ్ చేసినాం. సో ఎక్కువ మందికి తెలియకపోయేసరికి లైక్ అవగాహన లేదు కాబట్టి, ఇతను గౌతమ్ కృష్ణ ఒక యాక్టర్ ఉన్నాడు, ఆకాశ వీధుల్లో అని ఫిల్మ్ ఉందని ఎక్కువ మందికి తెలియలేదు. సో అది అలా వచ్చి వెళ్ళిపోయింది. దాని తర్వాత ఒక 8 months నేను చాలా ఆలోచించిన అనమాట, అంటే వాట్ నెక్స్ట్, వాట్ షల్ వి డూ అని. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మా ఫ్యామిలీ ఏమో లైక్ నువ్వు ఆల్రెడీ ఎంబీబీఎస్ కంప్లీటెడ్ కదా, ఏదైనా పీజీ చేసుకో, కోర్స్ చేసుకో, లైక్ యూ విల్ గెట్ గుడ్ ఇన్కమ్ అండ్ అన్నయ్య కూడా డాక్టరే కదా, లేకుంటే హాస్పిటల్ పెడదాము, సో ఏదైనా లైక్ ఈ ఫీల్డ్లో మెడికల్ ఫీల్డ్లో కంటిన్యూ చేయొచ్చు, ఇంత స్ట్రెస్ ఎందుకు నీకు, ఇంత లైక్ ఎందుకంటే వాళ్ళు చూసాను నేను ఆకాశ వీధుల్లో అన్న ఫిల్మ్, నేనే డైరెక్టర్, నేనే యాక్టర్ అయ్యేసరికి ఆ స్ట్రెస్ లెవెల్స్ కానీ, లేకుంటే 2.5 years పట్టింది నాకు యాక్చువల్. అంటే స్టార్టింగ్ ప్రీ ప్రొడక్షన్, స్టార్టింగ్ ఐడియా నుంచి రిలీజ్ వరకు నాకు ప్రాసెస్, ఎందుకంటే మనకి ఆల్మోస్ట్ 1.5 year కోవిడ్లోనే వెళ్ళిపోయింది. సో 2 times లాక్డౌన్ వచ్చింది, 2 lockdowns ఫేస్ చేయాల్సి వచ్చింది. ఒకసారి ఏమో పోస్ట్ ప్రొడక్షన్కి, ఒకసారి ఏమో షూట్ టైంకి. సో అది టూ మచ్ అనమాట. సో యాక్చువల్ నాకు ఒక విషయం గుర్తొస్తుంది, రిలీజ్కి ఒక 1 month ముందు అన్నప్పుడు మేము రిలీజ్ డేట్ అనౌన్స్ చేసేసినాం, ఇంకా అయినా కూడా రిలీజ్ కాదేమో అని చెప్పేసి ఐ వాజ్ లైక్ లిటరల్లీ నా లైఫ్లో ఎప్పుడు అంత ఏడ్చుండాను నేను. సో ఆ పాయింట్లో అనిపించింది, అంటే మనం చేద్దాం, ట్రై చేద్దాం, వాట్ ఎవర్ ఇట్ ఈస్. అంటే అట్లాంటి టైమ్స్లో మనకి ఎప్పుడైతే, అంటే నేను పర్సనల్గా నేను లైఫ్లో అబ్జర్వ్ చేసింది ఏంటంటే, మనం ఎంత లో ఫేజ్లోకి వెళ్ళినా కూడా మనం తట్టుకొని మళ్ళీ పైకి లేచిన రోజే మనము ముందుకెళ్ళగలుగుతాము. సో నేను మళ్ళీ అట్లా లేచి లైక్ రిలీజ్ చేయడం జరిగింది. సో
ఈవెన్ ఇఫ్ ఇట్ డింట్ డూ వెల్ కొన్ని రోజుల్లో తేరుకున్నా, దెన్ మళ్ళీ వాట్ నెక్స్ట్ అని ఆలోచిస్తుంటే పేరెంట్స్ ఏమో ఎడ్యుకేషన్ అంటున్నారు, దెన్ బయట నుంచి చూస్తే కొన్ని ఒకటి రెండు స్క్రిప్ట్స్ విన్నా కానీ ఏది అంటే లైక్ అప్ టు ద మార్క్ అనిపించలేదు. అంటే కనీసం నేను ఐ హ్యావ్ టు స్టాండ్ అవుట్ కదా, హిట్ ఆర్ ఫ్లాప్ పక్కన పెడితే. సో అట్లాంటిది ఏమి అనిపించలేదు. సో చూస్తున్న టైంలో నేను ఎంబీఏ జాయిన్ అయినా యాక్చువల్లీ ఆ టైంలో. సో ఆన్లైన్ ఎంబీఏ జైపూర్ మణిపాల్లో ఎంబీఏ జాయిన్ అయినా. ఒక ఫస్ట్ సెమిస్టర్ అయిపోతుంది. మీన్వైల్ నేను చూస్తూ ఈ సోలో బాయ్ స్క్రిప్ట్ డెవలప్ చేయడం స్టార్ట్ చేసిన అనమాట నా టీమ్తోనే. సో లైక్ నా ఫస్ట్ ఫిల్మ్కి ఇప్పుడు ఈవెన్ సోలో బాయ్ కూడా ఆల్మోస్ట్ నా ఫస్ట్ ఫిల్మ్ బ్యాక్ ఎండ్ క్రూ ఎవరైతే ఉన్నారో డైరెక్షన్ డిపార్ట్మెంట్ కానీ, సో లేకుంటే ఇప్పుడు మా ఫిల్మ్ డైరెక్టర్ కూడా నా లాస్ట్ ఫిల్మ్ కో డైరెక్టర్గా వర్క్ చేశాడు. దెన్ సేమ్ మ్యూజిక్ డైరెక్టర్. సో నాకు ఆల్రెడీ ఒక టీం ఉంది. సో వీళ్ళతో ఆల్రెడీ టీం ఉంది కదా, ఆల్రెడీ టెక్నీషియన్స్ ఉన్నారు కదా, ఇంకోటి ఏదైనా చేద్దాము అనుకుంటూ సోలో బాయ్ స్క్రిప్ట్ రాయడం జరిగింది. ఇదేమనుకున్నా అంటే కంప్లీట్లీ ఆపోజిట్ టు ఆకాశ వీధుల్లో అయి ఉండాలనుకున్నా. అంటే ఆకాశ వీధులు ఈజ్ ఎ వెరీ రా, రగ్డ్ అండ్ వెరీ లైక్ రూత్లెస్ సబ్జెక్ట్ అనమాట. సో సోలో బాయ్ అనేది ఏంటంటే లైక్ ప్రతి ఒక్క ఆడియన్స్ కంటే లైక్ ఒక చిన్న పిల్లాడి నుంచి ఒక ముసలావిడ వరకు ఎవరు చూసినా కూడా వాళ్ళకి దే హ్యావ్ టు టేక్ సంథింగ్ హోమ్. సో దే హ్యావ్ టు టేక్ అవే సంథింగ్ హోమ్ అని చెప్పేసి నేను అనుకోవడం జరిగింది. సో దాంట్లోనే సోలో బాయ్ స్క్రిప్ట్ డెవలప్ చేసినాము అండ్ వెరీ డిఫరెంట్ స్క్రీన్ ప్లే యాక్చువల్లీ. సో ఐ ఎంజాయ్డ్ రైటింగ్ ద స్క్రిప్ట్ యాక్చువల్లీ. సో ఎందుకంటే 4 phases ఆఫ్ లైఫ్, అంటే ఒక 13 years లైఫ్ స్పాన్ని మనం 2 hours చూపించడం అన్నది లైక్ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్. అండ్ యాజ్ అన్ యాక్టర్ కూడా నాకు చాలా లైక్ బాగుంటుంది. ఎందుకంటే ఒక 17-year-old లాగా కనిపించాలి, దెన్ ఒక 25-year-old లాగా కనిపించాలి, 28-year-old లాగా కనిపించాలి, 30-year-old లాగా కనిపించాలి. సో ఐఎమ్ ప్లేయింగ్ బిలో మై ఏజ్ అండ్ ఐఎమ్ ప్లేయింగ్ అబోవ్ మై ఏజ్ సో ఫిల్మ్లో. అందుకే నాకు చాలా హ్యాపీగా అనిపించి లైక్ ఈ స్క్రిప్ట్ డెవలప్ చేయడం జరిగింది. సో నేను ఈ ఫిలిం జర్నీ అండ్ బిగ్ బాస్ అనేమో లైక్ రియలైజ్ అయినా అంటే మనం ఎప్పుడైనా మనము ఇది వద్దు అని వెళ్ళిపోయినా కూడా అది మన కోసం రాసిపెట్టుంటే మళ్ళీ మనల్ని వెనక్కి లాక్కొని మనల్ని తీసుకొస్తుంది. సో ఎందుకంటే నేను ఈ ఫిలింని అంటే ఇక ఫిలిమ్సే వద్దు అన్న 50-50 దాంట్లో అందరు ఇట్లా అంటున్నారు కదా, మనకి ఏ బ్యాక్గ్రౌండ్ లేదు, ఎలాంటిది ఏం లేదు, ఇంకా వెళ్ళిపోదామా అని ఒక చిన్న థాట్ వచ్చిన అప్పుడు నేచరే మళ్ళీ నన్ను రిటర్న్ తీసుకొచ్చినట్టు అనిపించింది. ఎందుకంటే బిగ్ బాస్ ఆఫర్, సోలో బాయ్ మూవీ ఓకే అవ్వడం రెండు ఒకటే లైక్ విత్ ఇన్ 1 week రెండు విషయాలు జరిగినాయి. సో నాకు అప్పుడు అనిపించింది అంటే ఓకే, అంటే దెర్ ఈజ్ సంథింగ్ ఫర్ మీ హియర్. సో దెర్ ఈజ్ సంథింగ్ నా కోసం ఏదో రాసిపెట్టుంది ఇక్కడ అని చెప్పేసి, డెస్టినీ ఏదో ఉంది అని నాకు అప్పుడు అనిపించింది. సో దెన్ మా పేరెంట్స్ని కన్విన్స్ చేసి సో ఈ ఆపర్చునిటీ ఇట్లా వచ్చింది అని చెప్పేసి సో నేను లైక్ ఈ మూవీ ఓకే చేసి ఇక బిగ్ బాస్కి వెళ్ళడం జరిగింది. దెన్ రెస్ట్ ఈజ్ ఆల్ వాట్ హ్యాపెండ్ ఆఫ్టర్ దట్.